అన్నా ఈ ఊరు పేరు ఏమిటి తెలియదు. గట్టిగానే ఇచ్చినట్టుగా మన 300 ఫ్యామిలీలు అయితే ఒక్క మిగిలిన అందరు వెళ్ళిపోయిలా. ఇది సొంత ఇల్లా? ఇది నాకే పక్కనే ఉందా రైల్వే స్టేషన్? రైల్వే స్టేషన్ పక్కనేనా? పక్కనే. ఇంకోటి చీరాల కలిసాను సార్. చీరాలో ఫ్లైఓవర్ కింద. ఫ్లైఓవర్ కింద పిల్లలు ఎంతమంది? ఏలోలు వచ్చారు ముంబైకి. అమ్మాయి కొద్దిగా హెల్త్ బాగాలేదని ఎందుకని తీసుకున్నాను. వైజాగ్ కూడా వచ్చాను. आपको हिंदी मालूम है क्या? కొన్ని తల కొంచెం తాగురు కదా. కోమల్ జాగ్రత్త పట్టుకో. సరే ఇల్లు ఎక్కువ లేదు. దాంట్లోనే దీన్ని తీసుకొని అమ్మాయి గిడ పెట్టాలి ఇట్లా. ఆహా ఇట్లా తీసి చెప్పండి మీరు మీరు బొంబాయిలో ఏ ఏ విషయాలు గమనించారు, ఎలా ఫీల్ అయ్యారు? నేను అన్నిటికీ సాటిస్ఫై కానీ అమ్మగారు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, వయసు ఎక్కువ కాబట్టి. ఇంకా మీరు చెప్పండి. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అరే చెప్పరా. చెప్తున్నా వినండి. ఓకే ఓకే. ముంబైకి ఎందుకు రావాలనుకున్నారు? వచ్చి అక్కడ ఏమేమి గమనించారు? మీకు ఎలా అనిపించింది చెప్పగలరు? నాకు ప్రతి స్పీచ్ వినాలనిపిస్తుంది. స్పీచ్ అంటే నేను పుస్తకాలు చదవను, నాకంత లేదు, చదివినా తొందరగా అర్థం కాదు. మనం మాట్లాడి చేస్తే నాకు బాగా అర్థమవుతుంది. నాకు అన్ని వీడియోలు చూస్తుంటాను నేను. అయితే అయ్యప్ప స్వామి గారు ఆ రోజు నుంచి మేము పరిచయం గారు మాకు. అయ్యప్ప స్వామి కానించి నన్ను చూస్తాడు. అప్పటి నుంచి మనకు పరిచయం లేదు. అప్పటి నుంచి మనకి ఆ రోజు నుంచి ఒకటి అన్నమాట అలా పరిచయం ఏర్పడింది మనకి. మా పనిని వదిలిపెట్టి డాడీ ఎందుకునోనా మేము ఉండే 10 నిమిషాల్లో ఇట్లా ఒక మనిషిని ఇంతగానో డిస్టర్బ్ చేస్తారా? మనిషిని ఆడ పెట్టరాదురా, తింటూ ముక్క కట్ చేసుకొని మీది ప్రేమ పెళ్ళా? లేదు సార్, అరేంజ్మెంట్. నీకు ఎట్లా దొరికింది? చెప్పు. మహారాష్ట్ర మీది కూడా? మరి మహారాష్ట్ర నుంచి గీడికి వచ్చిళ్ళు? చెల్లెళ్ళు సంబంధం చూసారు అంతే. ఇక వాళ్ళ పెళ్ళికి పోయినావు, ఈ చెల్లిని పట్టుకొని వచ్చినావు. అరే మీ దగ్గర కట్నాలు ఉండవు కదా మహారాష్ట్ర వాళ్ళకి? మహారాష్ట్రకి సలాం. బాబాసాహెబ్ పుట్టిన గడ్డ, ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డ. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. ఏం చదువుతున్నారు? 7th, 5th. ఓకే. పాపలు లేరు? ఈమె మీ పాప అన్నట్టు. బయటకు పోతే పాప అంటున్నారు. ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఉండదు.
చెల్లెమ్మ మరి ఆగా చెల్లెమ్మ ఆగురా. అయితే బాబు అంతకు ముందు దేవుణ్ణి మంచిగా మొక్కేవాళ్ళ మీరు? నాకు ఫస్ట్ నుంచి అదేం లేదు, కాదు గౌరవిస్తాను. అన్నిటికి వెళ్ళాను. అయితే చర్చికి కానీ మసీదుకి కానీ అన్ని గుళ్ళకి పోయాను. అంత పర్ఫెక్ట్ అదేం లేదు మాకు. ఎప్పటి నుంచి పూర్తిగా దేవుడు లేడనే క్లారిటీకి వచ్చారు? నాకైతే లేదు ఫస్ట్ నుంచి కూడా. నేను ఎటు వెళ్ళను, కాలు అన్నిటికి వెళ్ళాలి, హాజరవుతుంటాను అంతే. నిజమేనా ఆయన చెప్పిన? నిజమేనా రచల్లి? మా ఇంట్లో పూజ జరగదు, అసలు చేయం. నిజం. ఓన్లీ అడి పెట్టుకున్నా అంతే. ఎప్పుడైనా పువ్వు పెడితే అది కూడా లేదు. పూజ చేయను. నువ్వు దేవుళ్ళని మొక్కవా? కాకపోతే ఏరైనా బట్టి మనం ఏదైనా ఫోటో పెట్టుకున్నాం ఇంట్లో. నువ్వు నమ్మవా? అరే బాబాసాహెబ్కి జయ హో, బాబాసాహెబ్ అంచా విజయస్సు. మహారాష్ట్రలో ఇది గొప్ప కల్చర్ ఉంది. చెల్లె పేరు కోమల్, అన్న పేరు బాబు. బాబు అన్న ప్రకాశం జిల్లా కదా? ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణంలో ఉన్నాం మనము. జ్ఞానగృహ సందర్శనలో భాగంగా ఈ జంటను కలిశాము. ఈ సోదరుడు ముంబైకి వచ్చాడు వాళ్ళ అమ్మని పిల్లల్ని తీసుకొని. చాలా సంతోషము. మరి ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి కలుస్తానని మాట ఇచ్చాను. తాను వేరే డ్యూటీకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అయినా కూడా నేను మీ ఇంటికే వస్తాను, మధ్యలో ఆగను అని చెప్పడంతో ఏం చెప్పాలో అర్థం కాక నన్ను రా 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 అనుకుంటూ ఆయన దారిలోకి వెళ్ళి ఆయన వచ్చేసిండు. అంతేనా? థ్యాంక్ యూ. మహారాష్ట్ర నుంచి ఒక 50 ఏళ్ళ క్రితమే వాళ్ళ పూర్వీకులు ఇక్కడికి వచ్చారు. అన్నవాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే జీవిస్తున్నారు. మరి 2 పిల్లలు. మరి చాలా సంతోషం. వాళ్ళు చెప్పిన మాట, ఒక్క మాట, మేమందరినీ గౌరవిస్తాం కానీ పెద్దగా పూజించి నమ్మి ముందుకు వెళ్ళము అని చెప్పారు. చాలా సంతోషం. ఇప్పుడు మా మిస్సెస్ ఏదైనా సరదాగా వీళ్ళను ఛాయ్ పెట్టమని అడగలేదు. అమ్మ ఇంటిగానే ఉంటుంది, అదే బ్యూటిఫుల్ వర్క్ మొత్తం తెలుసు, చేస్తుంది. ఇంటికి వస్తుంటే చేస్తుంది. బ్యూటీషియనారా? నేను ఎలక్ట్రికల్ వర్క్ ఆపరేటర్ చేస్తున్నాను, మిషన్ ఆపరేటర్. ఒక మిషన్ వచ్చేసి మొత్తం 7 కోట్లు ఉంటుంది. మొత్తం 4-5 మిషన్లు ఉంటాయి. ఆ మిషన్ ఆపరేటర్ నేను. అది పొగాకులో వచ్చే చెత్త చెదారం మొత్తం ఆటోమేటిక్గా బయటకు కొట్టేస్తుంది. కోట్లు దానికి వాల్యూ. అమ్మని ఏదో బాగుంది, ఇది ఐడియా బాగున్నట్టు. రోటీలు ఏమైనా చెప్పమంటారా? మాకు రోటీలు, చపాతీలు, మంచి మడత రొట్టెలు చేసి, మంచిగా నాటుకోడి తెప్పించి ఫ్రై చేసి మాకు 10 మందికి సరిపోయేంత పెడితే మంచిగా తిని నైట్కి ఇక్కడ పడుకొని రేపు పొద్దున్న లేచి మంచిగా మేము వెళ్ళిపోతాం. ఇక మధ్యలో టాంగుటూరులో ఒక బ్యాచ్, ఒంగోలులో ఒక బ్యాచ్, పొదిలిలో ఒక బ్యాచ్, మార్కాపురంలో బ్యాచ్ చూస్తుంది. మెసేజ్ పెట్టాను, నేనే రిప్లై ఇచ్చాను. మా ఇంటికి రండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. అవును, అందుకే మీ ఇంటికి గుర్తుపెట్టుకొని వచ్చానా లేదా? మీరు చెప్పండి, వచ్చానా లేదా? బాబు నువ్వు చెప్పు, నేను వచ్చానా లేదా? వచ్చానా లేదా చెప్పు. వచ్చానా లేదా చెప్పు. ఈడికే వచ్చానా లేదా చెప్పు. వచ్చానా చెప్పు. ఇది నేను మీకు చెప్పినటువంటి పొడుగు స్టిక్ కథ. లేదు, ఇట్లా స్టాండ్ దిమ్మే ఉండాలన్న. ఇంత పెట్టి ఇట్లా వాన్ చేయాలి. మనకు దీంతో వైర్ కనెక్షన్ లేదు కదా, స్టిక్ ఇంత పొడుగు ఉండాలా. ఇట్లాంటి అన్న దీక్ష భూమి ఇది నాగపూర్ ఆరో చెల్లె దీక్ష భూమి సూపర్. నిజం చెప్పాలంటే మిత్రులారా, మేము తిరిగి అలసిపోయి ఏం చేయాలో ఎట్లా చేయాలో అర్థం కాని స్థితికి వచ్చేసినాం. చాలా సంతోషం.
ఇది సొంత ఇల్లు. ఎప్పుడైనా మేము హ్యాపీగా ఇక్కడికి రావచ్చు. సింగరాయకొండ. మరి ఇప్పుడు మన ఎంఎన్ఎస్లో మీరేమన్నా జిల్లా ఉపాధ్యక్షులు సభ్యులు ఉంటారా? లీడర్ ఉంటారా? ఓకే, అందరు చెప్పండి. సభ్యులుగా ఉండండి, జాబ్ చేయండి, డబ్బు సంపాదించండి, పిల్లల్ని బాగా చదివించండి. తెలివితేటలు పెంచుకోవాలి పిల్లలకి. ఎప్పుడైనా వీలైనప్పుడు మీ ఆలోచనలు పంచుకోండి. ఓకేనా? మీరు మీ కుటుంబం ఇబ్బంది పడి మాతో రావాలని కోరుకోము. మీ ఆదాయము మీ రోజు మేము అక్కడ డయాస్ మీద చెప్పినాం కదా. ఎలా అనిపించింది బొంబాయి సభలు, మీటింగ్? చెప్పండి మీ అభిప్రాయం. చాలా బాగా నచ్చింది మనకి. అన్ని ఏరియాకు అన్నీ తిరిగాము, అన్నీ బాగానే జరిగినాయి మాకు, అన్నీ చూసాము. మీటింగ్ కూడా బాగానే జరిగింది మనకి. అన్ని వసతులు కూడా బాగానే ఉన్నాయి. ఒక వాటర్ ప్రాబ్లమ్ మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది, అది కూడా పెద్ద ఏమీ లేదు. 2 ట్యాంకర్లు తెచ్చినాక అంత సెట్ అయిపోయింది. చలో, మీకు అక్కడ పూలే ఇంటికాడ ఫోటో ఇచ్చామా? పూలే దంపతులు నేను కొద్దిగా నేను బిఫోర్కి వచ్చేసాను. మేము ఆల్రెడీ మీకంటే ముందే ఆడ మా చెల్లెలు ఉంది ఒక అమ్మాయి పుణెలో, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లోనాలకు రాలేదు నేను. మీకంటే ముందే బయలుదేరి అమ్మాయి చెల్లెలు ఇంటికి పోయి అక్కడ ఉండి ఆ ఫోటో దిగి వచ్చాను. మీతో కలిసి రాలేదు. ఓకే, థ్యాంక్ యూ. మనము మిత్రులారా, ఈరోజు కోమల్ మరియు శరత్ బాబుల ఇంటికి వచ్చాము. జ్ఞానగృహ సందర్శనలో భాగంగా 3 రోజుల పాటు మేము నెల్లూరు జిల్లాలో పర్యటన చేసి ఈరోజు సింగరాయకొండలో ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టాము. మరి శరత్ బాబు గారు, కోమల గారు మా ఆలోచనతో ఉండి వాళ్ళ ఇంటికి ప్రేమగా ఆహ్వానించారు. వారికి సామాజిక ఉద్యమాభివందనాలు. బాబాసాహెబ్ స్ఫూర్తిని కొనసాగిస్తున్నందుకు వారికి మనసారా అభినందనలు. జై భీమ్, జై ఇన్సాన్. తీసుకోదు ఎంకరేజ్ చేయరా, నాకు సపోర్ట్. జేబు పెట్టండి మేడం, జేబు పెట్టండి. ఎదురుగా కెమెరా వాళ్ళకి కూడా పెడుద్ది.